ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, షామీ సబ్ బ్రాండ్ పోకో అనేది ఇక మీద సపరేట్గా ఒక ఇండిపెండెంట్ బ్రాండ్ లాగా ఉండబోతుందని షామీ ఇండియా హెడ్ మను కుమార్ జైన్ రీసెంట్గానే మనకి ట్విట్టర్లోను అలాగే రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోను అలాగే కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా అఫీషియల్గా అయినా కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత పోకో ఇండియా CEO సి మన్మోహన్ కూడా అఫీషియల్గానే కన్ఫర్మ్ చేశారు. పోకో అనేది ఇక మీద సపరేట్ ఎంటిటీ అంటే సపరేట్ బ్రాండ్ ఇండిపెండెంట్ బ్రాండ్ లాగా ఉండబోతుందని ఈయన కూడా ట్విట్టర్లోను అలాగే రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోను కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా ఈయన కూడా అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. అలాగే ఫిబ్రవరిలో మనకి పోకో నుంచి ఒక కొత్త ఫోన్ కూడా రాబోతుందని ఈయన అఫీషియల్గా ఒక హింట్ కూడా ఇచ్చారు. అది మనకి పోకో F2 మాత్రం కాదని కూడా ఈయన అఫీషియల్గా ఇచ్చారు. ఎందుకంటే పోకో F2 అనేది ఇప్పుడైతే మ్యాక్సిమం మనకి రాదు, కానీ పోకో నుంచి ఫోన్ మాత్రం ఫిబ్రవరిలో లాంచ్ అయితే అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. ఎందుకు పోకో F2 రాదు అంటే ఇక్కడ కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే పోకో F1 అనేది వీళ్ళు ఒకటే ఒక మొబైల్ లాంచ్ చేశారు. ఆగస్టు 21, 22, 2018లో పోకో నుంచి ఫస్ట్ మొబైల్ మనకి పోకో F1 అనేది మన ఇండియాలో లాంచ్ అయింది. అలాగే గ్లోబల్గా కూడా కొన్ని మార్కెట్స్లో తర్వాత వీళ్ళు తీసుకొచ్చారు. ఇది వచ్చి కూడా మనకి దాదాపు 1.5 year దాటిపోతున్నా కానీ స్టిల్ పోకో F1కి ఇప్పటికీ మన ఇండియాలో మార్కెట్ అనేది ఉంది. ఇప్పటికి కూడా మొబైల్ కొంటున్నారంటే మేజర్ రీజన్ ఏంటంటే దీంట్లో మనకి హై ఎండ్ స్పెసిఫికేషన్స్ చాలా తక్కువ ప్రైస్లో వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి స్టిల్ పోకో F1కి ఇంకా మార్కెట్ అనేది వస్తూనే ఉంది. అందుకే దీనికి సంబంధించిన సక్సెస్ అనేది ఇంత బాగా అయింది. సో ఖచ్చితంగా పోకో నుంచి రాబోతున్న నెక్స్ట్ ఫోన్ అనేది పోకో F2 అనేది దీనికి ఒక మంచి అప్గ్రేడ్ అయితే ఖచ్చితంగా అవుతుంది. అలాగే చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. దీనికంటే ఒక మంచి సక్సెసర్ అనేది మనకి చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఆయన అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు మన ఇంటర్వ్యూలో. మనకి పోకో F2 సిరీస్ అనేది మనకి కొంచెం తర్వాత వస్తుంది, కానీ ఫిబ్రవరిలో మాత్రం ఒక్కొక్క కొత్త మొబైల్ అయితే వస్తుందని చెప్తున్నారు. సో దాని పేరు ఏంటనేది కూడా వీళ్ళు కొన్ని కనుక్కోండి అని చెప్పి మనకి హింట్స్ కూడా ఇస్తున్నారు. కానీ ఇప్పటివరకు మనకి మేజర్గా వచ్చిన లీక్స్ ప్రకారం అలాగే బాగా ఎక్కువగా వస్తున్న పేరు మాత్రం పోకో X2 అనే మొబైల్ అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. అది కూడా ఒక మిడ్ రేంజ్ మొబైల్ రాబోతుందని కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయితే అయ్యేలాగే ఉంది. అది కూడా ఆల్రెడీ చైనాలో రిలీజ్ అయిపోయిన రెడ్మీ K30 4G వేరియంట్ ఏదైతే ఉందో దాన్ని రీబ్రాండ్ చేసి మన ఇండియాలో పోకో X2 అనే పేరుతో ఒక మిడ్ రేంజ్ మొబైల్ని, అది కూడా 15,000 కంటే తక్కువ బడ్జెట్లోనే వీళ్ళు తీసుకురాబోతున్నారని కొన్ని మ్యాక్సిమం మనకి ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మేషన్స్ కూడా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పటివరకు నాకు తెలిసిన డేటా ప్రకారం అయితే మ్యాక్సిమం అదే మొబైల్ మన ఇండియాలో X2 పేరుతో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది X2 అని ఎలా కన్ఫర్మ్గా చెప్పొచ్చు అంటే వీళ్ళు రీసెంట్గా ఒక టీజర్ రిలీజ్ చేశారు. ఆ టీజర్లో మనకి అది డీకోడ్ చేస్తే దాంట్లో మనకి ఒకవైపు పోకో అని ఇంకోవైపు X2 అని కనిపిస్తుంది. అలాగే ఇంతకుముందు మనకు వచ్చిన లీక్స్ ప్రకారం కూడా మనకి X2 అనే పేరే కన్ఫర్మ్ అయితే అవుతుంది. సో ఇది X2 పేరుతో వస్తుందా అలాగే C సిరీస్ అని అనుకుంటున్నారు. ఈ C సిరీస్లో వస్తుంది అనేది మనకి ఫిబ్రవరిలో అఫీషియల్గా న్యూస్ అయితే వస్తుంది. కానీ ఇప్పటి వరకు ఉన్న మ్యాక్సిమం ఒక 90% డేటా ప్రకారం మనకి X2 అనే పేరుతోనే రాబోతుంది. అది కూడా ఏదైతే చైనాలో రిలీజ్ అయిన రెడ్మీ K30 4G ఉందో దాన్ని మన ఇండియాలో వీళ్ళు పోకో X2 అనే పేరుతో వీళ్ళు మిడ్ రేంజ్లో, అది కూడా 15,000 రూపాయల కంటే తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఇక ఇది పోకో X2 అనేది ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నామో ఇది ఖచ్చితంగా ఏదైతే చైనాలో లాంచ్ అయిన రెడ్మీ K30 4G ఉందో దాన్నే మన ఇండియాలో పోకో X2 పేరుతో తీసుకొస్తున్నారా, దీనికి ఏదైనా ఆధారాలు ఉన్నాయంటే కొన్ని పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ది మన ఇండియాలో K సిరీస్ అనుకున్నంత సక్సెస్ అయితే కాకపోవడమే ఇది ఒక మేజర్ రీజన్ అయితే అవుతుంది. అఫ్ కోర్స్ K20 Pro పర్లేదు, బాగానే క్లిక్ అయింది, బాగానే హిట్ అయింది, ఎక్కువగా సేల్స్ కూడా అయినాయి. కానీ K20 మాత్రం అనుకున్నంత హిట్ అయితే కాలేదు. కొంచెం ఓవర్ ప్రైస్ అవడం వల్ల ఈ K సిరీస్ మేబీ ఫ్యూచర్లో వీళ్ళు కిల్ చేసే అవకాశం అయితే ఉండొచ్చేమో అనుకుంటున్నారు. సో దీని గురించి అయితే ప్రాపర్గా లేదు, కానీ ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఆ K30 4G అనేది మన ఇండియాకి తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే త్వరలో మనకి 5G మొబైల్స్ కూడా రాబోతున్నాయి. వీళ్ళు ఆల్రెడీ రెడ్మీ K30 5G అనేది Qualcomm Snapdragon 765 ప్రాసెసర్తో ఆల్రెడీ వీళ్ళు అక్కడ లాంచ్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇది మనకి K30 5G ఏదైతే ఉందో అది K30 లాగే వస్తుంది. కానీ ఇది మాత్రం ఏదైతే వీళ్ళు ఆల్రెడీ లాంచ్ చేసిన 4G వేరియంట్ ఏదైతే ఉందో Qualcomm Snapdragon 730G ప్రాసెసర్తో వీళ్ళు లాంచ్ చేసిన ఫోను, సో రెడ్మీ వాళ్ళు, అది మేబీ పోకో X2 పేరుతో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని అనుకుంటున్నారు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు వితిన్ 1 వీక్లోనే ఈ పోకోకి సంబంధించిన న్యూస్ అనేది వీళ్ళు అఫీషియల్గా షేర్ చేస్తున్నారు. కానీ ఇంతకుముందు ఏది కూడా మన ఇండియాలో ఒక కొత్త మొబైల్ రిజిస్టర్ అయినట్టు కానీ ఒక కొత్త మొబైల్ డిజైన్లో ఉన్నట్టు కానీ లీక్స్ కానీ కొత్త పేటెంట్స్ కానీ ఏవి కూడా మనకి రాలేదు. అది షామీ బ్రాండ్లో కానీ రెడ్మీ బ్రాండ్లో కానీ పోకో బ్రాండ్లో కానీ రాలేదు. అంటే ఖచ్చితంగా ఒక ఓల్డ్ మొబైల్ని వీళ్ళు ఖచ్చితంగా రీబ్రాండ్ చేసి అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ లాంచ్ అయిన మొబైల్స్నే వీళ్ళు మన చైనాలో లాంచ్ అయిన మొబైల్స్నే మన ఇండియాకి తీసుకురావడానికి దగ్గర వీళ్ళు 2 నుంచి 3 నెలలు టైం తీసుకున్నారు కదా. ఒక కొత్త మొబైల్ని కొత్త డిజైన్తో
తీసుకొచ్చి దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి వితిన్ 1 వీక్ 10 డేస్లో తీసుకురావాలంటే హైలీ ఇంపాసిబుల్. వీళ్ళు ఫిబ్రవరి 1st వీక్ 2nd వీక్ అనుకుంటున్నారు కాబట్టి సో ఈ గ్యాప్లో అయితే కొత్త మొబైల్ తీసుకొచ్చే అవకాశం అయితే లేదు. ఇది ఇంకొక పాయింట్ కూడా అవుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఆ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730Gతో ఫోన్ వీళ్ళు తీసుకొచ్చినా కానీ ఖచ్చితంగా మనకి 15,000 రూపాయల బడ్జెట్లోనే తీసుకురావాలి. సో 15,000 రూపాయల బడ్జెట్లో ఒక ఫోన్ రావాలంటే ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ఆల్టర్నేటివ్గా అవైలబుల్గా ఉన్న ఫోనే రెడ్మీ K30 4G అయితే అవుతుంది. ఇక ఇంకొక పాయింట్ ఏంటంటే వీళ్ళ లెగసీని మాత్రం వీళ్ళు పోగొట్టుకోరు. అంటే ఏదైతే ఇప్పుడు మనకి POCO F1 అనే ఒక బాగా సక్సెస్ అయిందో, అంటే అప్పట్లో అవైలబుల్గా ఉన్న క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 845 చిప్సెట్తో ఈ ఫోన్ లాంచ్ అయింది కదా. సో దీని తర్వాత రాబోయేది దానికంటే నెక్స్ట్ ప్రాసెసర్తోనే రావాలి కదా. 855 ఆప్షన్స్ అయితే ఉన్నాయి, కానీ 855 అనేది ఆల్రెడీ మన ఇండియాలో ఓల్డ్ కూడా అయిపోతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ కూడా అఫీషియల్గా అనౌన్స్ అయింది. త్వరలో కొన్ని మొబైల్స్ కూడా మనకు రాబోతుంది. ఈవెన్ వాళ్ళ బ్రాండ్లోనే రెడ్మీ K30 Pro అనే ఒక మొబైల్ కూడా రాబోతుంది. సో అందుకని ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ ఓల్డ్ అయిపోయిన 855 ప్లస్తో మాత్రం పోకో F సిరీస్ ఖచ్చితంగా వీళ్ళు తీసుకురారు. అంటే ఖచ్చితంగా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తోనే వీళ్ళు నెక్స్ట్ F సిరీస్లో తీసుకోవాలి. సో 865తో వీళ్ళు ఇంతవరకు ఫోన్స్ ఏవి కూడా అఫీషియల్గా బ్రాండ్స్ ఏవి కూడా లాంచ్ చేయలేదు. రెడ్మీ K30 Pro మనకి త్వరలోనే లాంచ్ కూడా కాబోతుంది. అంటే ఇప్పుడు లేదు కాబట్టి ఖచ్చితంగా 865తో వీళ్ళు ఫోన్ తీసుకొచ్చే అవకాశం అయితే లేదు. అలాగని 855 ప్లస్తో కానీ వీళ్ళు ఫోన్ తీసుకొచ్చే అవకాశం కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకున్న ఇంకొక ఆల్టర్నేటివే ఇది మనకి రెడ్మీ K30 4G అయితే అవుతుంది. అది కాకుండా ఇప్పటివరకు మనకి లీక్ అయిపోయిన ఇమేజెస్ అవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కూడా ఆల్మోస్ట్ మనకి రెడ్మీ K30 4G లాగే అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రెడ్మీ K30 4G వేరియంట్ని మన ఇండియాలో వీళ్ళు మిడ్ రేంజ్లో X సిరీస్లో వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ X అనే పేరు కూడా ఎక్కువగా ఎందుకు వస్తుందంటే రియల్మీ వాళ్ళు రీసెంట్గానే మన ఇండియాలో రియల్మీ X2 అనే ఒక మొబైల్ని తీసుకొచ్చారు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730G అనే ప్రాసెసర్తో కదా. సో ఇప్పుడు రియల్మీకి ఆ బడ్జెట్లో ఇప్పుడు 3 ఫోన్స్ ఉన్నాయి. రియల్మీ XT, రియల్మీ X2, రియల్మీ X. 3 ఫోన్లు సేమ్ బడ్జెట్లో అవైలబుల్గా ఉన్నాయి. 17,000 రూపాయల బడ్జెట్లో అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి అక్కడ అవి 3 దానికంటే బెటర్ ఆప్షన్ అయితే లేదు. ఎందుకంటే రెడ్మీ Note 8 Pro అనేది కొంచెం హీటింగ్ ఇష్యూస్ వల్ల ఎక్కువగా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడిపోయింది. కాబట్టి వాళ్ళకి ఇంకొక ఆప్షన్ కావాలి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఈ పోకో ఏదైతే ఇప్పుడు అనుకున్న ఫోన్ ఉందో అది ఖచ్చితంగా ఆ బడ్జెట్లోనే వీళ్ళు లాంచ్ చేయాలి. అది కాకుండా అక్కడ ఆప్షన్ వీళ్ళు X అనే సిరీస్కి వీళ్ళు టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలి. కాబట్టి అందుకే X2 అని అనుకుంటున్నారు అనేది కూడా కొన్ని ఆ ఊహాగానాలు అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పటి వరకు మనకి సమ్మరైజ్ చేస్తే మాత్రం మ్యాక్సిమం పోకో నుంచి రాబోతున్న మొబైల్ అనేది X సిరీస్ ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయితే అవుతుంది. అది కూడా మనకి రెడ్మీ K30 4G ఏదైతే చైనాలో వీళ్ళు లాంచ్ చేసిన మొబైల్ ఉందో దాన్నే వీళ్ళు రీబ్రాండ్ చేసి రీమోడల్ చేసి మనకు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఇక దీంట్లో మనకి 15,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ మనం యాక్సెప్ట్ చేయొచ్చు అంటే కొన్ని పాయింట్స్కి అయితే మనం అడ్జస్ట్ అయితే అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే 15,000 రూపాయల బడ్జెట్లో చైనాలో లాంచ్ అయిన K30 4G ఏదైతే ఉందో దాంట్లో IPS LCD డిస్ప్లే మాత్రమే ఉంటుంది. దాంట్లో సూపర్ AMOLED డిస్ప్లే ఉండదు. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు. కాబట్టి 15,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు కొన్ని అడిషనల్ ఫీచర్స్ అనేది దానికి యాడ్ చేశారు. లైక్ మనకి 120 Hz రిఫ్రెష్ రేటు. సో రిఫ్రెష్ రేటు ఎక్కువగా ఉన్న మొబైల్ అనమాట. అలాగే దీంట్లో రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా బాగానే ఉంటాయి. మనకి డ్యూయల్ పంచ్ హోల్తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ క్యాప్సూల్ డిజైన్తో వస్తుంది 20+5. అలాగే బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరాలు ఉంటాయి. 64+8+2+2. అలాగే మనకి దీంట్లో 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 27 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. రియల్మీ X2 మనకి 30 వాట్స్, ఇదేమో 27 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. 110 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. ఇలా మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ 15,000 రూపాయల బడ్జెట్లో ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదగ్గ స్పెసిఫికేషన్స్ దాంట్లో అయితే ఉన్నాయి. ఇక్కడ రియల్మీ X2కి కానీ రియల్మీ XT కానీ కంపేర్ చేసుకోవాలంటే ఓన్లీ ఒక డిస్ప్లే విషయంలోనే మనకి కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. రిమైనింగ్ అన్ని కూడా ఆల్మోస్ట్ దగ్గర ఈక్వల్గానే ఉంటాయి. సో ఇది మ్యాక్సిమం ఏదైతే ఇప్పుడు మనం అనుకున్న లీక్స్ రూమర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి మొత్తం కూడా రెడ్మీ K30 4G ఏదైతుందో దాన్ని ఒక్కవైపే చూపిస్తుంది తప్ప వేరే కొత్త ఫోన్ ఎక్కడ కూడా కనపడలేదు. కొత్త డిజైన్స్ అయితే ఇంతవరకు లేవు. కాబట్టి రిజిస్టర్ అయినట్టు కూడా ఎక్కడ లేవు. కాబట్టి మ్యాక్సిమం అదే అని అనుకుంటున్నారు. సో చూద్దాం మరి ఫిబ్రవరిలో ఈ ఫోన్కి సంబంధించిన అఫీషియల్ డీటెయిల్స్ అనేది అఫీషియల్గానే బయటకు వస్తాయి. కాబట్టి అప్పుడు మనం కొంచెం బెటర్గా దీని గురించి ఆలోచించుకోవచ్చు. సో అప్పటి వరకు ఈ పోకో X2కి సంబంధించిన ఏవైతే లీక్స్ రూమర్స్ కొన్ని అనుమానాలు ఉన్నాయో ఇవన్నీ మీకు ఇప్పుడు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేసినట్టు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.